హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. ఇవాల్టి ఇడియం ఫ్లై ఆన్ ది వాల్ అంటే అర్థం ఏంటంటే ఎదుటివాడికి కనిపించకుండా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేసి వినాలనుకునే వ్యక్తి. ఏ పర్సన్ హూ అబ్జర్వ్స్ అండ్ లిజన్స్ టు అదర్స్ వితౌట్ బీయింగ్ సీన్. కనిపించకుండా వాళ్ళ మాటలు, వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేసే వ్యక్తిని మనం ఫ్లై ఆన్ ది వాల్ అంటాం. మనలో చాలామంది ఫ్లైస్ ఆన్ ది వాల్ ఉంటారు, మన పక్కింటి వాళ్ళు కూడా ఉంటారు ఫ్లైస్ ఆన్ ది వాల్. సో మీరు కావాల్సిన సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రేమ్ ఏ సెంటెన్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా వరదాయిని మీకు 3 ఆప్షన్స్లో లభిస్తుంది. 3 months ప్లాన్, 6 months ప్లాన్, లైఫ్ టైం. అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ గోయింగ్ ఫర్ లైఫ్ టైం. మీరు నన్ను నమ్మి రండి. మీలో ఇంప్రూవ్మెంట్ రాకపోతే అడగండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇఫ్ యూ ఫాలో మై క్లాసెస్ డైలీ, రోజు 7 గంటలకి రాత్రిపూట మనకి క్లాసెస్ ఉంటాయి. డూ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు ఉపయోగపడతాయి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. సో ఫ్రంట్ పేజ్, ఇవాల్టి ఫ్రంట్ పేజ్ మనం తీసుకుంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏం రాశారమ్మా, హూచ్ ట్రాజడీ క్లెయిమ్స్ సెవరల్ లైవ్స్ ఇన్ డ్రై బీహార్. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ట్రాజడీ అనే పదం మీకు తెలిసింది కాబట్టి నేను చెప్పట్లేదు. హూచ్ అంటే ఏంటి, మనకి కల్తీ సారా తాగడం వల్ల, ఆ ట్రాజడీ రావడం వల్ల చాలామంది ప్రాణాలు పోయాయి. క్లెయిమ్ అంటే బలిగొనడం. అంటే కల్తీ సారా ట్రాజడీ అనేది ఎంతోమంది ప్రాణాలని బలిగొన్నది ఇన్ డ్రై బీహార్. డ్రై ఏంటంటే మద్యపాన నిషేధం అమలవుతున్న రాష్ట్రం బీహార్. సో మద్యపాన నిషేధం అక్కడ అమలవుతుంది కాబట్టి కల్తీ సారా వరదలై ఫ్లో అవుతుంది. అది తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అనేది అక్కడ మనకి కనిపిస్తుంది. క్లెయిమ్ అంటే మీనింగ్ బలిగొన్నది, వాళ్ళ ప్రాణాలని తీసుకున్నది. ఈ ట్రాజడీ ప్రాణాలని తీసేసుకుంది అని అర్థం. ఇక్కడ చూడండి, రో ఇన్ హౌస్ అంటే ఏంటి, మనకి పార్లమెంట్. అక్కడ గొడవ ఓవర్ చైనా బార్డర్ టసల్ అన్నా గొడవే. చైనాతో మనకి బార్డర్లో జరుగుతున్న గొడవ మీద హౌస్లో గొడవ అయింది, గోల అయింది, క్వశ్చన్స్ వేశారు. ఏంటలాగా చైనా వాళ్ళు వచ్చేయడం ఏంటి, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి గొడవ జరిగిందని అర్థం. సో నెక్స్ట్ పేజ్లో మీరు తీసుకుంటే డిఫైయింగ్ బ్యాన్ బై ఎస్సీ అంటే సుప్రీంకోర్టు. డిఫై అంటే చెప్పింది ఫాలో అవ్వకపోవడం, ఫాలో అవ్వడం, ఒబే అవ్వడం. డిఫై అనేది ఈజ్ అన్ యాంటోనిమ్ ఫర్ ఒబే. ఒబే అంటే ఫాలో అవ్వడం, చెప్పిన మాట వినడం. డిఫై అంటే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్, రిఫ్యూజ్ టు ఒబే అని అర్థం అనమాట. అంతే, ఈ పేజ్లో ఇంకేమీ పనికొచ్చే వొకాబులరీ లేదు. సో నెక్స్ట్ పేజ్కి వెళ్తే మనకి ఇక్కడ చూడండి, రో మళ్ళీ గొడవ. స్లామ్ అంటే క్రిటిసైజ్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, బీఫ్డ్ అప్ అంటే ఇంక్రీజ్, స్ట్రెంగ్తెన్. మూసే వాళ్ళకి సెక్యూరిటీ బీఫ్డ్ అప్ ఫర్ 13 పోలీస్మెన్. 13 మంది పోలీస్మెన్కి సెక్యూరిటీ పెంచారు. ఇది చూడండి, 3 డెడ్ ఇన్ స్టాంపీడ్ ఇన్ బెంగాల్ బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్. బ్లాంకెట్లు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డ్రైవ్, ఒక కార్యక్రమం నడుస్తుంది. ఫ్రీగా వస్తుంది కదని చెప్పి చాలామంది జనాలు దే మస్ట్ హ్యావ్ థ్రాంగ్డ్ అంటే గుంపుగా వెళ్ళుంటారు. దానివల్ల తొక్కిసలాట జరిగింది. స్టాంపీడ్ అంటే అర్థం ఏంటి, తొక్కిసలాట. మీకు గుడి దగ్గర కానీ ఏదన్నా ఎక్కువ మంది జనాలు ఉండే చోట ఈ తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. ఈ తొక్కిసలాటలో 3 చనిపోయారు. ఈ బ్లూస్ అనే పదం మీకు నిన్న కూడా చెప్పాను, గుర్తుంది కదా. మండే బ్లూస్, ట్రాఫిక్ బ్లూస్, పాండమిక్ బ్లూస్. బ్లూ ఇండికేట్ సంథింగ్ నెగిటివ్, అంటే ఒక డిప్రెషన్ అని, ఒక ప్రాబ్లమ్స్ అని, ఒక ఇష్యూస్ అని. చూడండి, ట్రాఫిక్ కష్టాలు అంటారు కదా, అలాగా. మండే మార్నింగ్ కష్టాలు. వీకెండ్ బాగా ఎంజాయ్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మండే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలంటే చికాగ్గా ఉంటుంది. దాన్ని మనం మండే బ్లూస్ అంటాం. సో ఇక్కడ ట్రాఫిక్ బ్లూస్, కష్టాలు, ప్రాబ్లమ్స్ అనే సెన్స్లో వీటిని వాడతారు. ఇక్కడ డిస్ప్యూట్స్ అంటే తెలుసు మీకు, గొడవలు, వివాదాలు. ట్రైబ్యునల్ అంటే స్పెషల్ కోర్ట్ అనమాట. ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ కేసెస్ని మాత్రమే హ్యాండిల్ చేసే కోర్ట్ని ట్రైబ్యునల్ అంటారు. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, క్యాట్ అంటారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఎన్జిటి అంటాం. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. ఈ గ్రీన్ ట్రైబ్యునల్ ఏం చేస్తుంది, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ వీటికి సంబంధించిన కేసెస్ని హ్యాండిల్ చేస్తుంది. అలాగే వాటర్ డిస్ప్యూట్స్ని హ్యాండిల్ చేయడానికి సెపరేట్ ట్రైబ్యునల్. ఇట్స్ ఎ స్పెషల్ కోర్ట్ విచ్ హ్యాండిల్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కోర్ట్స్, కేసెస్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, హెక్టిక్ లాబీయింగ్
ఆన్ ఫర్ హిమాచల్ క్యాబినెట్ బర్త్స్ అమాంగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. లాబియింగ్ అంటే అర్థం ఏంటి? సీకింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాన్ని లాబియింగ్ అంటాం. అంటే సీట్లు మాకే దక్కాలి, మినిస్టర్ పదవి మాకు రావాలని చెప్పి రకరకాల మంది ఎమ్మెల్యేలు వాళ్ళకున్న డిఫరెంట్ ఛానల్స్ ఉపయోగించి ప్రయత్నాలు చేస్తున్నారు. హెక్టిక్ అంటే చాలా ఎక్కువగా హెవీ లాబియింగ్ అని అర్థం. అది హెక్టిక్ లాబియింగ్ అంటే మీనింగ్. ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అని అర్థం. ఇక్కడ చూడండి, టీఎంసీ మూవ్స్ త్రిపుర హ్యూమన్ రైట్స్ ప్యానెల్ ఎగెనెస్ట్ పార్టిజన్ పోలీస్. పార్టిజన్ అంటే బయాస్డ్. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. పార్టిజన్ ఒక పార్టీకి అనుకూలంగా అలా తీసుకోవచ్చు. బయాస్డ్ అని, బయాస్డ్గా ఉండడం, పక్షపాత ధోరణితో ప్రవర్తించడం. తెలంగాణ సీఎం ఇనాగరేట్ అంటే ప్రారంభించారు అని అర్థం. ఇక్కడ ఎబ్యూజ్ అంటే అర్థం ఏంటి? మీకు ఎబ్యూజ్ అనే పదం డైలీ వస్తుంది, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు చైల్డ్ ఎబ్యూజ్ అన్నారనుకోండి, పిల్లల్ని హింసించడం. డొమెస్టిక్ ఎబ్యూజ్ అన్నారనుకోండి, గృహ హింసించడం. ట్రీటింగ్ సమ్మన్ వైలెంట్లీ, క్రూయల్లీ అనే మీనింగ్ వస్తుంది. అలాగే అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటే అధికార దుర్వినియోగం. రెండు మీనింగ్స్ ఉన్నాయి. అంటే మిస్యూజ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటే అధికార దుర్వినియోగం, అంటే పవర్ని తప్పుగా ఉపయోగించుకోవడం, మిస్యూజ్ చేయడం అనే ఒక మీనింగ్ వస్తుంది. సరిగ్గా ట్రీట్ చేయకపోవడం అనే మీనింగ్ వస్తుంది. ఇంకా హీ అబ్యూజ్డ్ మీ అంటే నన్ను తిట్టాడు. అబ్యూజ్డ్ అంటే తిట్టాడు, బూతులు తిట్టాడు. అలాగా మన క్రికెట్లో కూడా కొన్నిసార్లు ఒకరు తిట్టేసుకుంటారు, దాన్ని అబ్యూజ్ అంటారు. సో అబ్యూజ్కి ఇలా 3-4 మీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఇండెఫినిట్ ప్రొటెస్ట్. ఇండెఫినిట్ అంటే అర్థం ఏంటి? నిరవధిక. అంటే పలానా టైం వరకు, 1 రోజు 2 రోజులని కాకుండా చేసిన నిరసనని నిరవధిక నిరసన అన్నమాట. ఎగ్నెస్ట్ కాస్ట్ డిస్క్రిమినేషన్. కులం పేరుతో డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని చెప్పి కొట్టాయంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇండెఫినిట్ ప్రొటెస్ట్కి వాళ్ళు కూర్చున్నారు అని మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ట్యాకిల్. కేరళ సీక్స్ టు యూజ్ స్పోర్ట్స్ టు ట్యాకిల్ అంటే హ్యాండిల్, డీల్ విత్ లేదా డీల్ విత్ హ్యాండిల్ అని అర్థం. డ్రగ్ మెనేస్ అంటే డేంజర్ అని, ప్రాబ్లం అని, ముప్పు అంటాం తెలుగులో. డ్రగ్స్ వల్ల వచ్చే ముప్పుని ఎదుర్కోవడానికి ఒక ప్రాబ్లం, ఒక డేంజర్, ఒక ముప్పు అనే సెన్స్లో వాడతారు. సో డ్రగ్ వల్ల వచ్చే ముప్పుని ఎదుర్కోవడానికి కేరళ స్పోర్ట్స్ని వాడాలనుకుంటోంది అని దాని యొక్క మీనింగ్ అనమాట. సో ఇవి ఇవాళ మనం చూస్తున్న న్యూస్ పేపర్లో చూసిన వొకాబులరీ. ఇవి కాక ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి, అవన్నీ మనం లైవ్ క్లాస్లో చూస్తాం. అయితే మనం ఆఫర్ చేస్తున్న కోర్సులు మీరు తీసుకుంటే సీసాట్, బ్యాంక్, ఎస్ఎస్సి వీటన్నింటికీ కూడా, క్యాట్, ఇన్ఫినిటీ అన్నింటికీ కూడా January 1st నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1st January. సో 31st December లోపు జాయిన్ అయిపోతే ఈ ఫీజులే ఉంటాయి. 1st January నుంచి ఫీజు 2,000 రూపాయలు పెరుగుతుంది. The fee will go up by 2,000 on all courses. So CSAT will become 7,000 అలా అనమాట. సో బ్యాంక్ ఇన్ఫినిటీ 7,000 అవుతుంది. వీటిల్లో క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 నేనే డీల్ చేస్తాను, మెజారిటీ టాపిక్స్. సో అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. కొత్త బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. డూ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. మరి ఇవాళ హిందూ వర్డ్ ఆఫ్ ది డే ఏంటి? సెవెంట్ అంటే మీనింగ్ ఏంటి? సమ్మన్ హూ హ్యాస్ బీన్ అడ్మిటెడ్ టు మెంబర్షిప్ ఇన్ ఎ స్కాలర్లీ ఫీల్డ్. అంటే మ్యూజిక్లో కావచ్చు, ఆర్ట్లో కావచ్చు, దేంట్లో కావచ్చు, ఏదైనా ఒక గొప్ప ఫీల్డ్లో అడ్మిట్ అయ్యారు అంటే అందులో జాయిన్ అయిన వాళ్ళే మనం సెవెంట్ అంటాం. చూడండి, సినోనిమ్స్ ఇచ్చారు. లెర్న్డ్ పర్సన్, పండిట్, ఇది సినోనిమ్స్. షీ ఈజ్ ఎ మ్యూజికల్ సెవెంట్ అంటే తను అందులో బాగా తెలివైన అమ్మాయి, స్కాలర్లీ ఫీల్డ్లో మెంబర్షిప్ తీసుకుంది, బాగా చదువుకున్నావిడ, బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అనేదానికి సెవెంట్ అనే పదాన్ని వాడతాను. సో దీన్ని ఉపయోగించి కూడా మీరు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది సీసాట్ 2022లో ఇచ్చిన ఒక ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ ఒకసారి చూద్దాం. ఇది డిఫికల్టా, ఈజీయా మనమే ఒకసారి చూసేద్దాం. సో ఈ ప్యాసేజ్ ఏం చెప్తుంది? ద మెజారిటీ ఆఫ్ పీపుల్ హూ ఫెయిల్ టు అక్యూములేట్ మనీ సఫిషియంట్ ఫర్ దేర్ నీడ్స్ ఆర్ జనరలీ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్. దీని అర్థం ఏంటి? ఎవరైతే వాళ్ళ అవసరానికి తగినట్టు డబ్బుల్ని అక్యూములేట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారో వాళ్ళు ఆర్ జనరల్లీ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఒపీనియన్స్ ఆఫ్ అదర్. పక్కవాడి ఒపీనియన్స్కి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అర్థమవుతుందా? వాళ్ళ నీడ్స్కి తగ్గట్టు మనీని అక్యూములేట్ చేయడంలో ఫెయిల్ అయిన వాళ్ళంతా కూడా పక్క వాళ్ళ ఒపీనియన్స్కి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. దే పెర్మిట్ ద న్యూస్ పేపర్స్, ది గాసిపింగ్ నైబర్స్ టు డూ దేర్ థింకింగ్ ఫర్ దెమ్. న్యూస్ పేపర్స్ మనకి ఏం చెప్తున్నాయి, పక్కింటోడు ఎదురింటోడు ఏం చెప్తున్నాడు, వాళ్ళ ఒపీనియన్స్
మనం ఆలోచించడం మానేసి పక్కన వాళ్ళ ఆలోచనల మీద ఆధారపడిపోతారు. వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో, న్యూస్ పేపర్లో చెప్పారనో, టీవీలో చెప్పారనో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఒపీనియన్స్ ఆర్ ద చీపెస్ట్ కమోడిటీస్ ఆన్ ద ఎర్త్. ఒపీనియన్స్ అన్నిటికంటే చీప్ కదా, ఫ్రీ అడ్వైస్. అందుకంటాం మనం, అడ్వైసే కదరా ఎవడన్నా ఇస్తాడు, ఫ్రీగా ఇచ్చేస్తారంటారు. సో ఒపీనియన్స్, ఈ అభిప్రాయాలు మనం ఫాలో అవ్వాలంటే వేరు, కానీ పక్కన నుండి చెప్పడం చాలా ఈజీ కదా. ఒపీనియన్, దే ఆర్ ద చీపెస్ట్ కమోడిటీస్ ఆన్ ద ఎర్త్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ఫ్లాక్ ఆఫ్ ఒపీనియన్స్ రెడీ టు బి విష్డ్ అపాన్ బై ఎనీ వన్ హూ విల్ యాక్సెప్ట్. నువ్వు వినాలే కానీ చెప్పడానికి కావాల్సినంత మంది ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర కావాల్సిన ఒపీనియన్స్ ఉన్నాయి. వినేవాడు దొరకాలే కానీ వాళ్ళ ఒపీనియన్స్తో మన బుర్రని పాడు చేస్తారు, రుద్దేస్తారు అని మనకు అక్కడ అర్థమవుతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఒపీనియన్స్ వెన్ యూ రీచ్ డెసిషన్స్ యూ విల్ నాట్ సక్సీడ్ ఇన్ ఎనీ అండర్టేకింగ్. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒపీనియన్స్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారంటే మీరు మాత్రం లైఫ్లో ఏ విషయంలో కూడా సక్సెస్ కాలేరు. ఈ సెంటెన్స్ మనం ఈ ప్యాసేజ్ చదివాం. నేను ఇంకా క్వశ్చన్స్ చూడలేదు. క్వశ్చన్స్ చూడకుండానే మీరు మైండ్లో ఫ్రేమ్ చేసుకోవాలి. క్వశ్చన్స్ ఇమీడియట్గా చూసే ప్రయత్నాలు ఎప్పుడు చేయొద్దు. చదవంగానే మీ మైండ్లో దాన్ని సమ్మరైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని చూస్తే మనకి ఏం అర్థమవుతుంది? నాకు 2 ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, ఒపీనియన్స్ గురించి నెగిటివ్గా రాశారు, అంతేనా? ఒపీనియన్స్ గురించి నెగిటివ్ ఒపీనియన్ ఇచ్చారు. ఒపీనియన్స్ బట్ అంటే పక్కనోడు ఒపీనియన్స్ గట్రా వినకూడదు, అవి వినడం వల్ల ఉపయోగం ఉండదు, అలా ఒపీనియన్స్ మీద ఆధారపడేవాడు జీవితంలో సక్సెస్ కాలేడు అనేది కనిపిస్తుంది. ఇంకొకటి ఏం చెప్పారు చూడండి, డబ్బులు అక్యూములేట్ చేయడంలో ఫెయిల్ అయిన వాళ్ళంతా కూడా వాళ్ళే ఒపీనియన్స్ వింటారు. అంటే అవసరమైన డబ్బులు సంపాదించడంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఒపీనియన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పాడు. ఈ 2 పాయింట్లు నాకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి క్వశ్చన్ నెంబర్ 1 ట్రై చేయండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంప్లైడ్ బై ద ప్యాసేజ్? ఇంప్లైడ్ అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్లీ మెన్షన్, డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. విచ్ ఈజ్ ఇంప్లిసిట్ అంటే చెప్పకనే చెప్పినట్టు. డైరెక్ట్గా చెప్పనప్పటికీ ఏంటి ఇంప్లిసిట్గా ఏముంది ఈ పాసేజ్లో చూడండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్ అక్యూములేట్ మనీ ఫర్ దేర్ నీడ్స్. చాలామంది ఈ ట్రాప్లో పడిపోతారు. ఇక్కడ ఏం చెప్పారు జాగ్రత్తగా వినండి. మెజారిటీ ఆఫ్ పీపుల్ హూ ఫెయిల్ టు అక్యూములేట్ అంటే డబ్బులు అక్యూములేట్ చేయడంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పారు. అంతేగాని ప్రజలు డబ్బులు అక్యూములేట్ చేయడంలో ఫెయిల్ అవుతారు అని చెప్పలేదు. దే నెవర్ సెడ్ పీపుల్ ఫెయిల్ అవుతారో తెలియదు, ఎవరో మనకు తెలియదు, కానీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారని మాత్రమే చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నెవర్ ఫెయిల్ టు, ఇది కూడా చెప్పలేదు. ఫెయిల్ అవ్వరని చెప్పలేదు, ఫెయిల్ అవుతారని చెప్పలేదు. ఫెయిల్ అయిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని మాత్రమే చెప్పారు. ఇప్పుడు చూడండి అమ్మా, జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువగా పక్కనోడి ఒపీనియన్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతారని నేను చెప్పాను అనుకోండి. అంటే అర్థం ఏంటి? అందరూ జీవితంలో ఫెయిల్ అయిపోతారనా? కాదు. అందరూ జీవితంలో ఫెయిల్ అవ్వరనా? అలా కూడా కాదు. అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళేమో ఇన్ఫ్లుయెన్స్ అవుతారని అర్థం. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పినప్పుడు ఎలా పెడతాం? అది కాదు. దేర్ ఆర్ పీపుల్ హూ ఫెయిల్ టు అక్యూములేట్ మనీ ఫర్ దేర్ నీడ్స్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకు ఇది కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు అక్యూములేట్ చేయడంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్పినప్పుడు అంటే కొంతమంది ఫెయిల్ అవుతున్నట్టే కదా. ఇక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ అన్నారు, అందుకని తప్పైంది. దేర్ ఆర్ పీపుల్ హూ ఫెయిల్ టు అక్యూములేట్, కొంతమంది మాత్రం వాళ్ళకి అవసరాలకు తగ్గట్టు మనీని అక్యూములేట్ చేయడంలో ఫెయిల్ అవుతారు. ఇది కరెక్ట్. దేర్ ఈజ్ నో నీడ్ టు అక్యూములేట్, ఇది దీని గురించి అసలు మాట్లాడలేదు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. డబ్బులు అక్యూములేట్ చేసుకోవాలి వద్దు అనే విషయం సలహాలు ఇవ్వట్లేదు. అక్కడ ఒపీనియన్స్ గురించి సలహా ఇచ్చారు, అంతేగాని మనీ గురించి సలహా ఇవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? మీరు ఈజీగా చెప్పచ్చు. మెయిన్ ఐడియా ఏంటమ్మా? ఒపీనియన్స్కి సంబంధించి. ఒపీనియన్స్ వినమని చెప్పారా, వినొద్దని చెప్పారా? వినొద్దని. పీపుల్ షుడ్ నాట్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్. ఎస్, పర్ఫెక్ట్ ఆన్సర్. మిగిలినవి కూడా చూడండి. పీపుల్ షుడ్ అక్యూములేట్ యాజ్ మచ్ మనీ గురించి మాట్లాడారు కానీ అది మెయిన్ పాయింట్ కాదు. మెయిన్ పాయింట్ అంతా ఒపీనియన్సే. మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ తర్వాత చూడండి, అన్ని ఒపీనియన్స్ గురించి రాస్తూ వచ్చారు మొత్తం. ఎంటైర్ ప్యాసేజ్లో ఫోకస్ అంతా ఒపీనియన్స్ మీదే ఉంది. పీపుల్ షుడ్ నెయిదర్ గివ్ నార్ యాక్సెప్ట్. ఒపీనియన్స్ ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది కాదు. యాక్సెప్ట్ చేయడం గురించి మాట్లాడారు కానీ ఇవ్వడం గురించి మాట్లాడలేదు. ఇవ్వడం గురించి మాట్లాడలేదు కాబట్టి అది ఆన్సర్ కాదు. పీపుల్ విల్ సక్సీడ్ ఇన్ ఎనీ అండర్టేకింగ్ ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్ ఎనీ ఒపీనియన్ ఎట్ ఆల్. చూడండి, ఇది ఎనీ ఒపీనియన్ ఎట్ ఆల్, ఇది ఓవర్ అనమాట. ఇది ఓవర్. అసలు ఏ ఒపీనియన్ పూర్తిగా వినకపోతేనే సక్సెస్ అవుతారు అనలేదు. అలా అనలేదు వాళ్ళు. ఇక్కడ ఏమన్నారు? ఇఫ్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఒపీనియన్స్ యూ విల్ నాట్ సక్సీడ్. మీరు ఒపీనియన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే మీరు సక్సెస్ అవ్వరు అన్నాడు.
అంతేగాని ఒపీనియన్స్ వినకపోతే, అసలు ఏ ఒపీనియన్ వినకపోతే సక్సెస్ అవుతారో అనలేదు. రెండింటికి డిఫరెన్స్ ఉంది. రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంది, మీరు గమనించాలి. అది రెండింటికి డిఫరెన్స్ ఉంది. దీనికి ఆపోజిట్ టైప్లో రాశారు. అది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఎవరి ఒపీనియన్స్ విన్నాం అంటే సక్సెస్ అయిపోతానా? కష్టపడాలి కూడా. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు సక్సెస్ అనేది ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ మెనీ థింగ్స్. నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, ఓకే, హార్డ్ వర్క్ చేయాలి. ఇంకొకటి ఈడు చెప్తుంది ఏంటి, ఒపీనియన్స్ వినకూడదు అని కూడా చెప్పాడు. నువ్వు ఒపీనియన్స్ వినకపోతే సక్సెస్ వచ్చేస్తుందా? నో, ఇంక వేరే ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఒపీనియన్స్ వింటూ ఉంటే సక్సెస్ రాదు అని చెప్పాడు. ఒపీనియన్స్ వింటే సక్సెస్ రాదు అంటే అర్థం ఏంటి? ఒపీనియన్స్ వినకపోతే వచ్చేస్తుందని కాదు. ఒపీనియన్స్ వింటే ఖచ్చితంగా రాదు, కానీ ఒపీనియన్స్ వినకపోతే నీకు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వేరే ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి, ఆ పాయింట్ మర్చిపోకూడదు. ఓకే, దిస్ డజంట్ లీడ్ టు దట్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇది కూడా తప్పే. సో ఆన్సర్ ఏంటి? ఏ. సో మొదటి దానికి ఆన్సర్ సి, రెండో దానికి ఆన్సర్ ఏ. ఇది మొన్న CSAT పేపర్ 2022 వచ్చిన పేపర్లో వచ్చిన క్వశ్చన్. కష్టంగా ఉందా? అస్సలు కష్టం కాదు. ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీ. ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ కూడా. మీకు CSAT అంటే భయం ఉంది అంటే మాత్రం చక్కగా మన CSAT ఇన్ఫినిటీలోకి వచ్చేయండి. January 1 నుంచి లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఐఎమ్ గోయింగ్ టు హ్యాండిల్ క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, ఆల్ టాపిక్స్, ఎంటైర్ సిలబస్ నేను కవర్ చేస్తాను. 31 December లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 5,000 రూపీస్కి, 1 January తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి 7,000 రూపీస్కి కోర్స్ అందిస్తున్నాం. ద కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. టేక్ కేర్, బాయ్.